హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంజయ్. మీరు చూస్తున్నారు జిఎస్కే టెక్ స్టూడియో. ఈరోజు మనం ఈ వీడియోలో రియల్మీకి సంబంధించిన రియల్మీ వాచ్ ఎస్ అన్బాక్స్ చేసి చూద్దాం. ఇంకా అలాగే దాని డీటెయిల్ ఫీచర్స్ మొత్తం తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఇది మన రియల్మీ వాచ్ ఎస్ బాక్స్. ఇక్కడ మనం దీనిపైన చూసుకుంటే రియల్మీ వాచ్ ఎస్ అనే బ్రాండింగ్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రొడక్ట్ ఇమేజ్ ఉంది. అండ్ రైట్ సైడ్లో వచ్చేసరికి రియల్మీ బ్రాండింగ్ ఉంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కూడా రియల్మీ బ్రాండింగ్ ఉంది. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ 3.3 సెంటీమీటర్స్ అంటే 1.3 ఇంచెస్ లార్జ్ స్క్రీన్ వస్తుంది. దీంట్లో హార్ట్ రేట్ మానిటర్ ఉంది. ఇంకా బ్లడ్ ఆక్సిజన్ లెవెల్, SpO2 సెన్సార్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చరికి 16 స్పోర్ట్స్ మోడ్ వరకు సపోర్ట్ ఉంది. అండ్ బ్యాటరీ లైఫ్ అప్ టు 14 days బ్యాటరీ లైఫ్ అని వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ IP68 వాటర్ రెసిస్టెంట్ తోటి వస్తుంది. అండ్ ఇది వచ్చరికి మనకు రియల్మీ లింక్ యాప్ తోటి వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే రియల్మీ వాచెస్ అండ్ బ్రాండింగ్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చరికి వీళ్ళు MRP మెన్షన్ చేశారు. అండ్ ఇది MRP వచ్చరికి 7,999 ఉంది. కానీ ఇది మనకు ఆన్లైన్లో 4,999కి అవైలబుల్గా ఉంది. అండ్ ఇంకా లేట్ చేయకుండా మనం దీన్ని ఓపెన్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ బాక్స్ ఓపెన్ చేయగానే రియల్మీ వాచ్ ఉంది. ఇది మనకు మొత్తం అల్యూమినియం కేస్ తోటి వస్తుంది. అండ్ ఇక్కడ స్ట్రిప్స్ వచ్చేసరికి ఇవి సిలికాన్ స్ట్రిప్స్. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి సెన్సార్స్ ఉన్నాయి. హార్ట్ రేట్ సెన్సార్, ఇంకా బ్లడ్ ఆక్సిజన్, SpO2 సెన్సార్స్ ఉన్నాయి. ఇంకా రైట్ సైడ్ వచ్చేసరికి 2 బటన్స్ ఉన్నాయి. మనం పక్కకు పెట్టేసి ఇంకా లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి దీని ఛార్జింగ్ డాక్ ఉంది దానిది. అండ్ ఇక్కడ పైన రియల్మీ బ్రాండింగ్ ఉంది. ఇది వచ్చేసరికి రెగ్యులర్ USB కేబుల్ తోటి వస్తుంది. మనం ఏ ఛార్జర్కైనా ఛార్జింగ్ పెట్టి మన వాచ్ని ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకు యూజర్ గైడ్ ఉంది. దీంట్లో వాడే ముందు ఒకసారి ఇదంతా చదువుకోండి. ఇది మనం పక్కకు పెట్టేసి వాచ్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని వాచ్ని సెటప్ చేద్దాం. మన ఫోన్ తోటి ఎలా కనెక్ట్ చేయాలి మొత్తం డీటెయిల్గా చూద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, మన వాచ్ని ఆన్ చేయగానే ఇంగ్లీష్ అడుగుతుంది. దాని ఒక ప్రెస్ చేశాక మన QR కోడ్ వస్తుంది. మనం ఇప్పుడు వాచ్ని పక్కకు పెట్టేశాక మన ఫోన్లో రియల్మీ లింక్ యాప్ని డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ చేసి ఇప్పుడు నేను చేస్తున్న సెటప్ ఇలా చేయాలన్నమాట. ఇక్కడ చూడొచ్చు, మనం ఇప్పుడు రియల్మీ లింక్ యాప్ ఓపెన్ చేశాక ఇక్కడ పైన రైట్ సైడ్లో ప్లస్ సింబల్ అని ఉంటుంది. ప్లస్ సింబల్ నొక్కాక మన అకౌంట్ తోటి లాగిన్ కమ్మంటుంది. ఒకవేళ అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు నేను నా అకౌంట్ తోటి లాగిన్ అవుతున్నాను దాంట్లో. అండ్ ఇక్కడ హోమ్కి వచ్చేసరికి ఇక్కడ మన పైన రైట్ సైడ్లో ప్లస్ సింబల్ నొక్కాక అది పర్మిషన్స్ అడుగుతుంది. బ్లూటూత్ పర్మిషన్స్, ఇంకా వైఫై పర్మిషన్స్. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అండ్ ఇక్కడ పైన రైట్ సైడ్లో QR కోడ్ ఉంది కదా, దాన్ని తీసుకొని దాన్ని ప్రెస్ చేసి మనం డైరెక్ట్ వాచ్ని స్కాన్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ మన వాచ్ కేటగిరీలో రియల్మీ వాచెస్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు మనం వాచ్ కేటగిరీలో రియల్మీ వాచెస్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ చూపిస్తుంది చూడండి మన రియల్మీ వాచెస్ అనేది. ఇక్కడ ఇది లేదు అంటే మనం డైరెక్ట్ QR కోడ్ని కూడా స్కాన్ చేయొచ్చు. ఇప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం వాచ్లో చూడొచ్చు పేరింగ్ రిక్వెస్ట్ వస్తుంది. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. పేరింగ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. అండ్ ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ మనం దీనికి పర్మిషన్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ చూడొచ్చు పర్మిషన్స్ నాట్ టర్న్ ఆన్ అని ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఆన్ చేయాలి. రియల్మీ లింక్ యాప్ని, రియల్మీ లింక్ యాప్ నోటిఫికేషన్స్ని ఆన్ చేయాలి ఇప్పుడు. అండ్ ఇది అలాగే మనకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, అవన్నిటినీ అలో కొట్టేసేయండి. ఫ్రెండ్స్, ఇది మన రియల్మీ యాప్ లింక్ ఇంటర్ఫేస్. ఇక్కడ పైన రైట్ సైడ్లో నోటిఫికేషన్స్లోకి వెళ్తే మనం జస్ట్ ఇందాక ఓన్లీ రియల్మీ యాప్ నోటిఫికేషన్ ఆన్ చేసాం. ఇప్పుడు మనం రియల్మీ వాచ్ది ఆన్ చేద్దాం. అంటే మనకు ఫోన్లో ఏ మెసేజెస్ వచ్చినా అని రియల్మీ వాచ్లో డిస్ప్లే కావాలి కదా, దానికి కూడా సపరేట్ పర్మిషన్స్ ఉంటాయి. అవన్నీ ఇప్పుడు మనం ఆన్ చేద్దాం. ఇక్కడ మొత్తం 3 పర్మిషన్స్ ఉంటాయి. మనం 3 పర్మిషన్స్ని ఆన్ చేయాలి. ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ వన్ వచ్చేసరికి రియల్మీ వాచెస్ కనెక్టర్, దాని స్టేటస్ చూపిస్తుంది మనకు నోటిఫికేషన్లో, కనెక్ట్ ఉందా డిస్కనెక్ట్ అయిందా అనేది. అండ్ ఇంకా బ్యాక్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసరికి మనకి ఇక్కడ బ్యాటరీ యూసేజ్లో ఉంటుంది. అలో బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ, దాన్ని కూడా అలో చేయాలి మనం. ఇంకా అక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చేసరికి ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసరికి మనము ఇక్కడ యాప్కి
ఆటో లాంచ్ పర్మిషన్స్ ఇవ్వాలి మనం ఇక్కడ గో టు సెట్టింగ్స్లో ఇక్కడ బ్యాటరీ యూసేజ్ సెక్షన్లో ఉంటుంది అది అలో ఆటో లాంచ్ అని, దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి మనం. ఇప్పుడు గుర్తుంచుకొని ఇవన్నీ చేస్తేనే మనకు వాచ్లో నోటిఫికేషన్స్ ప్రాపర్గా వస్తాయి, లేదంటే రాదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ మనం యాప్ నోటిఫికేషన్స్ని ఇంకా వేరే యాప్స్ కూడా కావాలంటే మనం ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు. యాప్స్ నుంచి మనం నోటిఫికేషన్స్ వచ్చినాయి, ఇక్కడ మనం ఆన్ చేసి మన వాచ్లో కూడా వస్తుంది. డిఫాల్ట్గా ఇవే ఉంటాయి మనకు. ఫ్రెండ్స్ మన వాచ్కి ఒక చిన్న అప్డేట్ వచ్చింది, అప్డేట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. అప్డేటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫస్ట్ మన ఫోన్లో డౌన్లోడ్ అయ్యాక తర్వాత అది మన వాచ్లో సింక్ అవుతుంది. మొత్తం అప్డేట్ సక్సెస్ఫుల్ అయ్యాక నెక్స్ట్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మన వాచ్ రీస్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మన వాచ్లో అప్డేటింగ్ అని వస్తుంది. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మన వాచ్ ఫేసెస్. ఇక్కడ చాలా కస్టమ్ వాచ్ ఫేసెస్ ఉన్నాయి, మనకి ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవడమే. అండ్ ఇక్కడ ఫొటోస్లోకి వెళ్తే మన పర్సనలైజ్ వాల్పేపర్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చేంజ్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేసుకొని, ఇంకా ఫొటోస్ ఉంటే ఫొటోస్ ఆర్ కెమెరా, నేను కెమెరా సెలెక్ట్ చేసుకొని చూపిస్తున్నాను మీకు. ఇక్కడ చూడొచ్చు సెలెక్ట్ చేసుకున్నాక జస్ట్ సింక్ టు డివైస్ అని కొడితే అయిపోతుంది. మనకి ఇక్కడ వాచ్లో సింకింగ్ అయినట్టు చూపిస్తుంది నోటిఫికేషన్ లాగా. అండ్ చూడొచ్చు ఇక్కడ ఆ ఫోటో మన వాచ్లో సింక్ అయిపోయింది. ఇప్పుడు అలాగే సేమ్ ఇక్కడ కూడా అలాగే మనకు వచ్చిన వాచ్ ఫేస్ని సెలెక్ట్ చేసుకోవాలి, సింక్ టు డివైస్ అని కొట్టేసేయాలి అంతే. ఇంకా బ్యాక్ వచ్చేసరికి మనకి ఇక్కడ హెల్త్ రిమైండర్స్ కానీ, మనం హార్ట్ రేట్ సెన్సర్స్ 24 hours హెచ్ఆర్ మానిటరింగ్ అంటే 24 hours హార్ట్ రేట్ మానిటరింగ్ చేసుకోవచ్చు మన వాచ్లో. ఎవ్రీ 5 minute సైకిల్స్ తోటి మన హార్ట్ రేట్ని అది సెన్స్ చేస్తుంది. ఇక్కడ మనము హార్ట్ రేట్ అలర్ట్ని కూడా సెట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒకవేళ 110 కన్నా దాటింది అనుకో మన వాచ్కి నోటిఫికేషన్ వస్తుంది హై హార్ట్ రేట్ అలర్ట్ అని. అండ్ ఇక్కడ లో బీపీ ఉన్నప్పుడు కూడా సెట్ చేసుకోవచ్చు లో హార్ట్ రేట్ అలర్ట్ అని. బిలో 50 కంటే పడిపోయింది అనుకో మనకి బీపీ, మనకు నోటిఫికేషన్ వస్తుంది వాచ్లో. అండ్ అలాగే ఇప్పుడు మనం ఇక్కడ బ్యాక్కి వెళ్తే స్టాండప్ రిమైండర్స్ కానీ ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా వాటర్ రిమైండర్స్ కానీ ఇవన్నీ ఆన్ చేసుకోవచ్చు మనం మీ వాచ్లో. ఇంకా బ్యాక్ వచ్చేసరికి ఇక్కడ మనకు బాటంలో మ్యూజిక్ ప్లేబ్యాక్ కంట్రోల్ అని ఉంది, దీన్ని మనం ఆన్ చేసుకోవాలి. దీనివల్ల మనము వాచ్ నుంచి మ్యూజిక్ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ అలాగే కెమెరా కంట్రోలర్ని కూడా ఆన్ చేయాలి. దీనివల్ల మనం వాచ్ నుంచి ఫొటోస్ తీయచ్చు. ఇక్కడ చూడొచ్చు మన వాచ్లో కెమెరా సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయగానే ట్యాప్ టు టేక్ ఫోటో అని ఉంటుంది. ఇప్పుడు మన ఫోన్లో కెమెరా ఆన్ చేసి ఇప్పుడు మన వాచ్ అనేది షట్టర్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ చూడొచ్చు దానిపైన ప్రెస్ చేస్తే చాలు ఫోటో క్లిక్ అవుతుంది. సో ఇది మన కెమెరా కంట్రోలర్. అండ్ అలాగే ఇక్కడ మనకు ఫైండ్ మై ఫోన్ కూడా ఉంటుంది. మన వాచ్లో ఫైండ్ మై ఫోన్ యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ ప్లేస్ సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయగానే మనకు వాచ్ మన ఫోన్లో నోటిఫికేషన్ వస్తుంది రియల్మీ వాచెస్ ఈజ్ ఫైండింగ్ యువర్ ఫోన్ అని. అండ్ అలాగే మన ఫోన్కి రింగ్ టోన్ కూడా వస్తుంది. దాన్ని కన్ఫర్మ్ చేద్దాం, ఇప్పుడు ఇంకా క్యాన్సిల్ చేసేద్దాం. ఇంకా ఇక్కడ అలాగే ఇంకా వేరే ఆప్షన్స్ చూసుకుంటే మనకి ఇక్కడ వెదర్ కండిషన్స్ ఇవన్నీ మనకు ఫోన్లో సెట్ అవుతుంది ఇది. ఇంకా బాటమ్కి వచ్చేసరికి ఇక్కడ సెట్ గోల్ అనేది, ఇక్కడ మన స్టెప్స్ని గోల్లా సెట్ చేసుకోవచ్చు, డైలీ ఎన్ని స్టెప్స్ వేయాలనేది సెట్ చేసి బ్యాక్ వస్తే సెట్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. అండ్ ఇంకా ఇది మన రియల్మీ లింక్ యాప్ ఇంటర్ఫేస్ అండ్ దీనిలో ఉన్న మొత్తం ఆప్షన్స్. ఇప్పుడు మనం ఒకసారి మ్యూజిక్ కంట్రోల్ని చెక్ చేద్దాం, ఎలా పనిచేస్తుందో చూద్దాం మనం. ఇప్పుడు ఫస్ట్ మన ఫోన్లో మ్యూజిక్ యాప్ని ఓపెన్ చేద్దాం, ఏదైనా సాంగ్ని ప్లే చేద్దాం. ఇప్పుడు మన వాచ్లో మ్యూజిక్ కంట్రోలర్ యాప్ అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మనము. ఇప్పుడు మ్యూజిక్ని మొత్తం మన వాచ్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు, ప్లే కానీ పాజ్ కానీ ట్రాక్ చేంజ్ కావడం కానీ ఇక్కడ చూడొచ్చు మనం.
ఫార్వర్డ్ ట్రాక్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ ట్రాక్కి ఇట్లా మొత్తం వాచ్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ప్లే పాజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనం వాల్యూమ్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. కింద ఉంది కదా, ఇక్కడ చూడొచ్చు మనం వాల్యూమ్ని డిక్రీజ్ చేసి మన ఫోన్లో కూడా వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. అండ్ ఇంక్రీజ్ చేసి మన ఫోన్లో కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇది మన మ్యూజిక్ కంట్రోల్ రియల్మీ వాచ్ నుంచి. అండ్ ఫ్రెండ్స్, మనకి ఎవరైనా ఫోన్ చేసినప్పుడు మన వాచ్లో ఇలా నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ వాచ్ నుంచి సైలెంట్ కానీ కాల్ డిక్లైన్ కానీ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకు నోటిఫికేషన్స్ ఇలా వస్తాయి, రియల్ టైం నోటిఫికేషన్స్ వస్తాయి. మనం స్టార్టింగ్లో చేసాం కదా నోటిఫికేషన్స్, మొత్తం సెట్టింగ్స్ అన్నీ కరెక్ట్గా ఆన్ చేసామంటే ఎంబడి నోటిఫికేషన్స్ వస్తాయి మన వాచ్లోకి. ఇక్కడ చూడవచ్చు మనం వాట్సాప్ నుంచి వచ్చిన నోటిఫికేషన్స్ మొత్తం ఇలా డిస్ప్లే అవుతాయి. అండ్ మనం ఇక్కడ పైనుంచి కింది కంటే మొత్తం నోటిఫికేషన్స్ వస్తాయి ఇక్కడ మనకు. దీన్ని మొత్తం డిలీట్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ మొత్తం డిస్మిస్ అని కొడితే మొత్తం డిలీట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఫైనల్గా మనం వాచ్ ఇంటర్ఫేస్ చూసుకుంటే ఇలా ఉంటుంది మనకు. మన వాచ్ ఫేస్ చేంజ్ చేయాలంటే దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకు వాచ్ ఫేస్ చేంజ్ చేయడానికి ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ సైడ్కి స్లైడ్ చేసే కొన్ని డిఫాల్ట్ ఉన్న వాచ్ ఫేసెస్ కనిపిస్తాయి మనకు. దాంట్లో మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ నేను ఇక్కడ నా ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్ స్వైప్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకు ఫస్ట్లో బ్రైట్నెస్ కంట్రోల్ ఉంది. ఇది మనకు 5 స్టెప్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకు హ్యాండ్ గెస్చర్ ఉంది. అండ్ ఇక్కడ బ్యాటరీ సేవింగ్ కూడా ఉంది, స్లీప్ మానిటరింగ్ ఉంది. అండ్ ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి బటన్ వచ్చేసరికి బ్యాక్ బటన్ లాగా వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం రైట్ నుంచి లెఫ్ట్ స్వైప్ చేస్తే ఇక్కడ మనం ఎన్ని స్టెప్స్ చేసినాం, ఎన్ని కిలో క్యాలరీస్ బర్న్ అయినాయి, అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఎక్సర్సైజ్ ఎన్ని అవర్స్ చేసామని ఉంటుంది. అండ్ ఇంకా ఇక్కడ మళ్ళీ స్వైప్ చేస్తే మనకు ఇదే కండిషన్ వస్తుంది. అండ్ మళ్ళీ స్వైప్ చేయగానే ఇక్కడ మనకు స్లీప్ మానిటరింగ్ ఉంది. అండ్ ఇక్కడ మళ్ళీ స్వైప్ చేయగానే ఇక్కడ మనకు మన హార్ట్ రేట్ డేటా ఉంది మొత్తం. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే సెన్సార్స్ ఉన్నాయి మనకు, హార్ట్ రేట్ సెన్సార్ అండ్ SpO2 సెన్సార్స్ ఉన్నాయి. ఇక్కడ 3 వచ్చేసరికి హార్ట్ రేట్ సెన్సార్స్. అండ్ ఇక్కడ ఇది వచ్చేసరికి SpO2 సెన్సార్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ మెజర్ చేస్తుంది దీంతో. ఇది మనకు బ్యాక్ సైడ్ ఉన్న సెన్సార్స్. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళగానే పైనుంచి కిందికి స్వైప్ చేసి మనకు నోటిఫికేషన్ సెంటర్ ఉంది. ఇక్కడ మన ఫోన్లో ఏం నోటిఫికేషన్స్ వచ్చినా అని ఇక్కడే చూపిస్తాయి మనకు. అండ్ అలాగే ఇప్పుడు కింద నుంచి పైకి స్వైప్ చేస్తే మనకు మన వాచ్లోని యాప్స్ మొత్తం డిస్ప్లే అవుతాయి. ఇక్కడ చూడొచ్చు మనం. ఇక్కడ అలారం క్లాక్, సెట్టింగ్స్, బుక్ మార్క్స్ అండ్ ఇక్కడ స్పోర్ట్స్ మోడ్. ఒకసారి స్పోర్ట్స్ మోడ్ క్లిక్ చేస్తే చూడొచ్చు మనకి ఇక్కడ మొత్తం 16 మోడ్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ బ్యాక్ వెళ్ళగానే ఇంకా అలాగే ఇక్కడ వెదర్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అండ్ మనకి ఇక్కడ హార్ట్ మానిటర్ యాప్ ఉంది. అండ్ ఇక్కడ బాటంలో చూసుకుంటే మెడిటేషన్ యాప్ కూడా ఉంది. మనం దీంట్లో టైమర్ పెట్టుకొని మెడిటేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మ్యూజిక్ కంట్రోల్ ఉంది. మన ఫోన్ని బ్లూటూత్ తోటి కనెక్ట్ చేసినప్పుడు మన ఫోన్లో ఉన్న మ్యూజిక్ మొత్తం మనం ఈ యాప్ నుంచి, ఈ వాచ్ నుంచి కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి SpO2 ఉంది. అండ్ ఇక్కడ బాటంలో వచ్చేసరికి స్లీప్ మానిటర్ యాప్ ఉంది. ఇక్కడ చూసుకుంటే స్టాప్ వాచ్ కూడా ఉంది దీంట్లో. అండ్ మాకు ఇక్కడ రైట్ సైడ్లో టైమర్ కూడా ఉంది ఈ వాచ్లో మనకు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ బాటంలోకి వచ్చేసరికి మనకు ఫైండ్ మై డివైస్ యాప్ ఉంది. మన ఫోన్ని బ్లూటూత్ తోటి కనెక్ట్ చేసినప్పుడు ఈ యాప్ ఓపెన్ చేసి ప్రెస్ చేస్తే మన ఫోన్ రింగ్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకు కెమెరా యాప్ ఉంది. అండ్ ఇది మన రియల్మీ వాచెస్ టోటల్ యాప్స్. అండ్ ఈ వాచ్లో నాకు బాగా నచ్చింది వచ్చేసరికి ఇక్కడ బ్యాక్ బటన్. దీనికి సపరేట్ బ్యాక్ బటన్ ఉంది. ఇది ప్రెస్ చేస్తే బ్యాక్ బటన్ లాగా వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ బాటంలో వచ్చేసరికి మనం ప్రెస్ చేయగానే డైరెక్ట్ స్పోర్ట్స్ మోడ్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ చూడొచ్చు మనం. పైన వచ్చేసరికి బ్యాక్ బటన్, కింద వచ్చేసరికి స్పోర్ట్స్ మోడ్ బటన్. 16 స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి దీంట్లో మొత్తం మనకు. సో ఫ్రెండ్స్, ఇది మన రియల్మీ వాచెస్ అన్బాక్సింగ్ అండ్ దాని డీటెయిల్ ఫీచర్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై. సైనింగ్ ఆఫ్ GSK.